ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలో కుటుంబాల్లో కలిసిమెలిసి ఉన్నప్పుడు కుటుంబాలుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా బలపడాలి. మన కుటుంబం మనం బలపడుతూ మన ద్వారా 10 మందిని బలపరిచే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు కుటుంబాల్లో బలం మానేసి బలహీనం అనేది పెరిగిపోతూ ఉంటది. కొన్నిసార్లు బలం ఉండదు, బలహీనత అనేది ఉంటది. ఆనాడు ఆదాముకి తోడుగా వచ్చిన హవ్వ ఏదైతే రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్ళడం జరిగిందో, అలాగే ఈనాడు కుటుంబ సభ్యుల్లో ఒకరు మంచిగా ఉన్నప్పటికీ ఇంకొకరు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఉండొచ్చు అనమాట. కానీ అలా ఎవరున్నారు నాకు తెలియదు. అయితే భర్తలు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు భార్యలు అయితే లోకానుసారంగా ఉండడం వల్ల ఆ ఉన్న భర్తలు కూడా ఇసుకు తెప్పించి వాళ్ళు పక్కదారిలో తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఉంటాయి. లేదా భార్యలు మంచిగా ఉన్నప్పుడు భర్తలకు చెడు అలవాట్లు ఉండడం వల్ల ఆ భార్య ఎంత భక్తితో ఉన్నా సరే పక్కదారిలోకి తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు పెద్దవాళ్లు మంచిగా ఉన్నప్పటికీ లేదా దేవుల్లో ఉన్నప్పటికీ పిల్లలు చెడిపోయిన వారయ్యి వాళ్ళు మనశ్శాంతి లేకుండా చేసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కుటుంబము భార్య, భర్త, పిల్లలు వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా సంతోషము అనేది ఉంటది, ఒక విధంగా బాధలు అనేవి కూడా ఉంటాయి ఆ కుటుంబం ద్వారానే. అది మీకు బాగా తెలుసు. మీకున్న కష్టాలైనా బాధలైనా అయితే సంతోషమైన ఏదైనా సరే కుటుంబం ద్వారానే వస్తుంది, అలాగే బాధలు కూడా కుటుంబం ద్వారానే వస్తుంది. బయట అన్ని మీరు పెద్ద పట్టించుకోరలే, ఏదో తిట్టుకున్నట్టు తిట్టుకుంటారు కానీ అవి పెద్ద ఎఫెక్ట్ ఉండవు. ఉండే ఎఫెక్ట్ కాస్త ఇంట్లోనే ఉంటది. కాబట్టి కుటుంబంలో మంచి అయినా సంతోషమైన బాధ అయినా ఎక్కడైనా కుటుంబం నుంచి వస్తుంది. కాబట్టి అలాంటి కుటుంబాన్ని మనం చక్కగా మరల్చుకుని చక్కగా ఆ కుటుంబాన్ని మనం దేవునిలో పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం. మరి మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండాలంటే మీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది.